భూపాలపల్లి రవాణా శాఖ డీటీఓ వెంకన్న మృతి ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. బొగ్గులారి ఢీకొన్న ఘటనలో వెంకన్న మృతి చెందడం కలకలం రేపుతోంది. ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డుగా నిలిచిన అధికారులను లక్ష్యంగా చేసుకుని లారీలతో తొక్కించి చంపుతున్నారన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. భూపాలపల్లి ప్రాంతంలో అక్రమ ఇసుక బొగ్గు దందాలు సాగుతున్నాయని, వాటిని అడ్డుకునే అధికారులను బెదిరిస్తున్నారని ఆయనే ఆరోపించారు. డీటీఓ వెంకన్న మృతి వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం బయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అంటూ ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి శాసనసభ బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు ట్వీట్ చేశారు. సో భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక అసలు కారణాలు ఏంటి అన్న దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా విచారణ చేసి దోషులు ఎవరైనా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ప్రజల ముందుంచాలని కూడా హరీష్ రావు అన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా అరాచకాలు పెద్దగా రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి సో దాని వెనుక ఏమైనా బలమైన ఆరోపణలు ఈ మధ్య కాలంలో కొంతమంది చేస్తుండడం వల్ల అధికారులు కూడా చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగితే అధికారులపైన నేరుగా ఈ విధంగా లారీలు ఎక్కించి తొక్కించి చంపేస్తారా అని కూడా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి డీటీఓ వెంకన్న ప్రమాదం గల కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఖచ్చితంగా విచారణలో భాగంగా బయట పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇసుక మాఫియా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ముఖ్యంగా దోచుకోవడం ఎక్కువైపోయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన గల కారణాలు అదేనా అని చెప్పేసి కూడా కొంత అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇప్పటికైనా సరే ఎవరు అసలు దీని వెనుక ఉన్నది, దీని గల కారణాలు ఏంటనేది కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఓకే సైదులు, ఇప్పుడు డీటీఓ వెంకన్న మృతిపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎస్ సార్, ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇసుక లారీలకు సంబంధించి సో అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అధికారులకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో సో అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వాస్తవాలు తెలుసుకునేందుకు డ్యూటీ నిమిత్తం అక్కడికి వెళ్ళి విచారణ చేస్తున్న సమయంలో అసలు ఏం జరుగుతుందని, సో ఆ టైంలో ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి సో కొంత మాకు అనుమానం ఉంది, సో కొందరు కావాలని ఇట్లా నేరుగా చంపేందుకు వాహనాన్ని మా వెంకన్న పైకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి అసలు ఆ వాహనం డ్రైవర్ ఎవరు, ఆ వాహనం ఇక సంబంధించి ఇసుక మరి ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అదేంటనే వివరాలన్నీ కూడా ఖచ్చితంగా విచారణలో భాగంగా తెలియాల్సిందని చెప్పేసి కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వారందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు, షాక్ లో ఉన్నారు, ఏం జరిగిందో అర్థం కాక. కాబట్టి వారు కొంత వాళ్ళు దాని నుంచి బయటపడిన తర్వాతనే అసలు వాస్తవాలు ఏంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా అనుమానం ఉంటే మీడియాకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఘటన గల కారణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.